I'm Dr. Praveen Kumar, Senior Scientist, retired from Government of India Central Silk Board. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారు రష్మి ఠాకూర్ గారు. సో వారికి ఈ యొక్క ఇండియన్ సిల్క్ ఎక్స్పో తరపున ఘన స్వాగతం అందరి తరపున కూడా, ఆర్గనైజర్స్ అందరి తరపున, ముఖ్యంగా మా శ్రీనివాసరావు గారు. సో శ్రీనివాసరావు గారు సెంట్రల్ సిల్క్ బోర్డులో చాలా సంవత్సరాలు ఆయన ఒక సీనియర్ క్యాడర్ ఆఫీసర్గా వర్క్ చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకున్న ఈ అభిలాష, ఈ రకంగా పబ్లిక్కి బాగా యూటిలిటీ ఉండాలన్న ఉద్దేశంలో ఈ సిల్క్ ఎక్స్పోస్ పర్టికులర్గా మన హైదరాబాదుకి నగరవాసులకి మంచిగా పండగల సీజన్ అప్పుడు కరెక్ట్గా ఆలోచించి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి సుమారుగా ఒక 80 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 14 స్టేట్స్ నుంచి వీవర్స్ డైరెక్ట్గా వాళ్ళు వీవర్స్కి అసోసియేట్ అయిన ట్రేడర్స్ రావటం జరిగింది. సో ఇది ముఖ్యంగా మన బోనాలు, ఆషాఢ మాసం, తర్వాత ఇంకా మనకి శ్రావణ మాసం కూడా ఉన్నది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మన రష్మి ఠాకూర్ గారి గురించి చెప్పాలనంటే వారు ఏషియా ఇంటర్నేషనల్ మిస్ ఏషియా ఇంటర్నేషనల్. చాలా సంతోషం మన మధ్యన ఉండి ఈ రోజున ఈ వ్యూవర్స్ని అందరికీ కూడా సహకారం అందించడానికి వారు ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ ఎక్స్పోకి ఇనాగ్రేషన్కి రావటం జరిగింది. వారికి మా హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు. ఇవాళ మనం సత్యసాయి నిగమంలో మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేస్తున్న ఇండియన్ సిల్క్ ఎక్స్పో, ఎస్పెషల్లీ మనకి తొందరలో వస్తున్న తెలంగాణలో చాలా పండుగలు, ట్రెడిషనల్ పండుగలు చాలా ఉన్నాయి. సో చాలామందికి శారీస్ కానీ, సిల్క్ శారీస్ ఫ్యాబ్రిక్స్తో చాలా అటైర్స్ చేసుకుంటూ ఉంటారు. మేబీ శారీస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చాలామంది వ్యూవర్స్ కూడా దే ఆర్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ డిజైన్స్ లైక్ కుర్తీస్ అని అనుకోవచ్చు. కోల్కతా నుంచి చాలామంది ఉన్నారు. దే ఆర్ మేకింగ్ కుర్తీస్ అవుట్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్, విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో దట్ ఇట్ ఈస్ ఈజీ క్విక్లీ. ఏదైనా ఫెస్టివల్ ఉంది రేపు అంటే శారీ అని అంటే ఇమీడియట్గా దానికి ప్రిపరేషన్ అవసరం లేకుండా మనం ఇమీడియట్గా దాన్ని పిక్ చేసుకొని వేసుకునేలాగా రెడీమేడ్స్ కూడా చాలామంది వ్యూవర్స్ తెచ్చి మన దగ్గర ఎక్స్పోలో చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇవాళ ఎక్స్పోలో ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ 80 స్టాల్స్ అండి. మోస్ట్లీ ద సిల్క్ ఎక్స్పో ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఫర్ till 23rd of July in Satyasai Nigam, and from 80 different places 80 స్టోర్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని హ్యాండ్లూమ్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఒకసారి శ్రీనివాస్ గారికి అండ్ డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు టు మేక్ దిస్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ ఇన్ తెలంగాణ, అండ్ వీవర్ టు కస్టమర్కి ఉన్న రిలేషన్ని పెంచే ఏమంటే ప్లాట్ఫామ్ ఇది. బికాజ్ మనం సిల్క్ శారీ కావాలి, ఇంట్లో ఏదో పెళ్ళి ఉంది అనగానే మనం ఏదైనా స్టోర్కి వెళ్ళిపోయి తీసేసుకుంటాము. బట్ అలా కాకుండా వీవర్కి న్యాయం జరగాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ డైరెక్ట్ పర్చేస్ ఫ్రమ్ వీవర్. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్ చేస్తున్న శ్రీనివాస్ గారికి అండ్ డాక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అగైన్ టుడే హియర్. రీసెంట్గా జరిగిన 2026 క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ 79 years ఆఫ్ ద హిస్టరీ నేను ఇక్కత్ గౌన్ రెడ్ కార్పెట్ వేసుకున్నాను. ఇట్ హ్యాస్ గోట్ ట్రెమెండస్ రెస్పాన్స్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ మన హ్యాండ్లూమ్ని ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ మీద తీసుకెళ్ళినంత వెరీ ప్రౌడ్. అండ్ ఆల్సో నేను బనారస్ అండ్ అదర్ హ్యాండ్లూమ్స్ కూడా త్రూ అవుట్ ద ఫెస్టివల్ వేసుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు గివ్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ టు ద హ్యాండ్లూమ్. అండ్ ద రెస్పాన్స్ కూడా అన్ని కంట్రీస్ నుంచి అబౌట్ హ్యాండ్లూమ్, అబౌట్ ద హిస్టరీ అండ్ అబౌట్ ద హార్డ్ వర్క్ విచ్ ఈస్ బిహైండ్ ఎవ్రీ వీవర్. దీన్ని మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూపించినందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ రెస్పాన్స్ కూడా అంతే బాగా వచ్చింది.